కళ్ళు తిరిగి పడిపోతుంటారా? అది సింకోప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ కృష్ణకాంత్ని, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. నా దగ్గర ఒక పెద్ద ఆయన, ఒక 75-year-old ఆయన వచ్చి మొన్న, సార్ నేను బాత్రూమ్కి టాయిలెట్కి 3ంటికి లెగ్స్ వెళ్ళి వస్తూ టాయిలెట్ పోస్తకుండా తెలియకుండా పడిపోయాము. సో ఈ పడిపోవటంతోనే కాల్ ఫ్రాక్చర్ కూడా అయ్యింది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుకుంటూ తీసుకొచ్చారు. సో ఇది మొదటిసారి కాదు, ఈయన 2-3 సార్లు పడ్డారు ఇప్పటికే. సో ఇది ఏంటంటే దీన్ని సింకోప్ అంటాం. ఇది మిక్చురేషన్ సింకోప్ అంటాం. సో సింకోప్ అంటే ఏంటంటే బ్రెయిన్ కి రొటీన్ గా 50 to 60 ml అనేది హార్ట్ నుంచి ఒక 100 grams ఆఫ్ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఈ బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఒక 5 to 6 seconds సరిగ్గా బ్రెయిన్ కి వెళ్ళదో అప్పుడు కాసేపు పాక్షికంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది నార్మల్ గా ఉండదు కాబట్టి రిఫ్లెక్స్ గా కింద పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని రిఫ్లెక్స్ సింకోపీ అంటాం. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ రేట్ ని కంట్రోల్ చేయడానికి అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడం వలన ఇలా పడిపోవటం అనేది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏం చేయాలి? ఈ రిఫ్లెక్స్ సింకోపీ అనేది జరిగినప్పుడు మొట్టమొదట హెడ్ ఫ్లాట్ చేసి 2 కాళ్ళు పైకి లేపేయటం వలన ఏమవుతుందంటే మన అబ్డామిన్ మజిల్స్, పొట్టకు సంబంధించిన కండరాలు అలాగే కాళ్ళకు సంబంధించిన కండరాలు మంచిగా స్టిఫ్ గా అవటం ద్వారా ఆ బ్లడ్ సప్లై అన్నది బ్రెయిన్ కి సరిపడా వెళ్తాం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిపడా అవుతుందో మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్ కి రికవర్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతుంటారు. సో దీంతో పాటు ఈ మరి మిక్చురేషన్ సింకోప్ అలాంటి వాళ్ళకి ఏంటి సజెషన్ ఇవ్వాలి అంటే, వాళ్ళు పడుకునేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది సరిపడా తాగాలి. అండ్ ఇంకొకటి, లెగిసి టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 1 నిమిషం కూర్చొని 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేయడం, లేదు చేతులు 2 టైట్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే సడన్ గా బ్లడ్ అనేది కిందకి పూల్ అవ్వకుండా, ప్రెషర్ అన్నది తగ్గిపోకుండా ఉండటానికి కొంచెం హెల్ప్ అవుట్ అవుతుంది. అండ్ 1 నిమిషం తర్వాత వాష్రూమ్ కి వెళ్ళి యూరిన్ పోసుకొని రావటం వలన వాళ్ళకి ఈ రిఫ్లెక్స్ సింకోపీ అన్నది సిమ్టమ్ నుంచి కొంత హెల్ప్ అవుట్ అవుతా ఉంటుంది. ఇంకొకటి కాఫ్ సింకోపీ అంటాం. అంటే చాలా మంది టీబీ పేషెంట్స్ కానీ, సిఓపిడి నిమోనియా పేషెంట్స్ కానీ దగ్గు రిపీటెడ్ గా దగ్గి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారనమాట. సో ఈ కాఫ్ సింకోపీకి ఎమోషన్ స్టిమ్యులస్ కానీ, ఇలాగే యూరిన్ కి వెళ్ళటం కానీ, ఇలా ఏ స్టిమ్యులస్ అయినా సరే వీళ్ళకి మెయిన్ కావాల్సింది హైడ్రేషన్ స్టేటస్ సరిగ్గా ఉండటం. అండ్ ఈ మాన్యూర్స్ ఏదైతే చెప్పానో, అబ్డామినల్ మజిల్ టైట్ చేయటం, 2 లెగ్స్ క్రాస్ చేసి ఉంచడం, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే ఈ రిఫ్లెక్స్ సింకోపీ నుంచి కొంతవరకు మనం అన్నెసరీ ఇంజురీస్ కానీ అండ్ రిపీటెడ్ అటాక్స్ కానీ అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట.